పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ సైలెంట్ గా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే బాగ్లిహార్ డ్యాం నీటిని ఆపేయగా తాజాగా సలాల్ డ్యాంను కూడా మూసివేసింది. అంతేకాదు ఈ రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో దీనికి సంబంధించిన సమాచారాన్ని పాక్కు వెల్లడించలేదు. తొలిసారి ఆ ఒప్పందానికి భిన్నంగా భారత్ తీసుకున్న తొలి చర్యగా నిపుణులు చెబుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ సైలెంట్ గా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే బాగ్లిహార్ డ్యాం నీటిని ఆపేయగా తాజాగా సలాల్ డ్యాంను కూడా మూసివేసింది. అంతేకాదు ఈ రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో దీనికి సంబంధించిన సమాచారాన్ని పాక్కు వెల్లడించలేదు. తొలిసారి ఆ ఒప్పందానికి భిన్నంగా భారత్ తీసుకున్న తొలి చర్యగా నిపుణులు చెబుతున్నారు. గత గురువారం నుంచి ఒక రిజర్వాయర్లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. దాదాపు 3 రోజుల పాటు ఇది కొనసాగింది. ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ NHPC చూసుకుంటుంది. కాకపోతే పాక్కు ఇప్పటికిప్పుడు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాకపోయినా భవిష్యత్తులో మాత్రం సమస్యలు ఎదురుకావచ్చని నిపుణులు చెబుతున్నారు. సింధు జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై ఇలాంటివి దాదాపు అరడజను ప్రాజెక్టులున్నాయి. వాటిలో నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్కు నీటి కరువు తప్పదు. సలాల డ్యాంను 1987లో, బాగ్లిహార్ను 2009లో ప్రారంభించారు. ఈ డ్యాంలపై మొదలైన పనుల గురించి ప్రభుత్వం లేదా NHPC స్పందించడం లేదు. ఇక బురదను నీటిని బయటకు పంపే ఫ్లషింగ్ ప్రక్రియ కారణంగా విద్యుత్ను మరింత సమర్థవంతంగా ఉత్పత్తి చేసే అవకాశంతో పాటు టర్బైన్ దెబ్బతినకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్కు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం భారత్కు లేదు. మన ప్రాజెక్టులో ఇష్టం వచ్చిన మార్పులు చేసుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ అధిపతి ఖుష్విందర్ ఓహ్రా పేర్కొన్నారు. ఇక ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తే ఎదుర్కొనేందుకు పాక్ వద్ద పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఒప్పందానికి మధ్యవర్తి అయిన ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లడం తప్ప మిగిలిన వాటి వల్ల దానికి పెద్దగా ప్రయోజనం లేదు. వరల్డ్ బ్యాంకుకు చట్టబద్ధమైన పాత్ర ఏమీ లేదు. అంతేకాని ఒప్పందాన్ని అమలు చేసే అధికారం లేదు. ఏమైనా అభిప్రాయ భేదాలు వస్తే చర్చలకు మాత్రమే ప్రోత్సహించగలదు. తటస్థ నిపుణుల నియామకం, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చైర్మన్లను నియమించడం వరకే దాని పాత్ర పరిమితం.